24వ తేదీలోపు ఈ రాశుల వారే మహారాజులు. గ్రహాలు నిర్దిష్ట సమయంలో చేసే రాశి సంచారం వల్ల కొన్ని రాశులకు అనుకూల పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాశులకు ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. ఈ నెల 24వ తేదీ వరకు శ్రావణ మాసంలో ఈ వారం ఏ రాశులకు ఆర్థికంగా, సామాజికంగా కలిసిరాబోతోంది? సానుకూల పరిణామాలతో పాటు ప్రతికూల పరిణామాలు ఎదురైతే ఏం చేయాలి? తదితర విషయాలను రాశిచక్రాల ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తారు. రాశుల వారీగా వచ్చే ఫలితాలను తెలుసుకుందాం. మిథున రాశి, ఈ వారం వీరికి బాగుంటుంది. బలహీనతలను అధిగమించాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో అప్రమత్తత అవసరం, లేదంటే నష్టపోతారు. వచ్చే మంగళవారం మనకు సంబంధం లేని పనుల్లో అనవసర జోక్యం చేసుకోకుండా ఉండటమే ఉత్తమం. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, పనులు మాత్రం చురుగ్గా సాగుతుంటాయి. ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించడం మంచిది. కర్కాటక రాశి, వచ్చే సోమవారం నాడు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పొద్దు. సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని సందర్శించి ఆయన్ను ఆరాధించాలి. కన్యారాశి, పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఖర్చులు మాత్రం అదుపులో ఉండవు. శనివారం రోజు పనులన్నీ స్వయంగా చూసుకోవడమే మంచిది. ప్రయాణాలుంటాయి, అవి లాభసాటిగా మారతాయి. దైవ దర్శనానికి వెళతారు. అన్ని విషయాలు జీవిత భాగస్వామికి చెప్పాలి. మేషరాశి, సూర్యుడిని ఆరాధించడంతో పాటు ఎదుటివారికి సాయం చేయాలి. ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఎటువంటి పనులు అవవు. ధనలాభంతో పాటు కొత్త వస్త్రాలు కూడా వస్తాయి. ఇవ్వవలసిన వాటికి సకాలంలో చెల్లింపులు చేస్తారు. మీరు చేసిన సాయం వల్ల ఒకరికి ఎంతో మంచి జరుగుతుంది. వృషభ రాశి, పరిచయం లేనివారితో గొడవలకు వెళ్ళొద్దు. ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు ఆదాయం బాగుంటుంది. ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడంతో పాటు దేవాలయాలను సందర్శిస్తారు. దీనివల్ల అంతా మంచే జరుగుతుంది. బాగా ఆందోళనకు గురిచేసిన సమస్య పరిష్కారమవుతుంది. ఊహించని రీతిలో కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. సింహరాశి, ఈ వారం వీరికి మిశ్రమంగా ఉంటుంది. గురువారం, శుక్రవారం పనులు కావు. ఖర్చులు మించిపోతాయి. దైవానికి సంబంధించిన పనుల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆలోచనలు ఎక్కువగా ఉండటం వల్ల మనశ్శాంతిని కోల్పోతారు. అమ్మవారి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తే చాలా మంచిది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.